అమ్మా నమస్కారం అమ్మా. మేము శ్రీ కనకదుర్గ టీవీ ఛానల్ నుంచి వచ్చాము. ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా సుగుణమ్మ. మీది ఈ ఊరే? అమ్మగారు ఊరు అత్తగారు ఊరమ్మా? అత్తగారు ఊరు ఇదే, అమ్మగారు ఊరు ఇదే. దేవుడి సేవల నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారా మేడం? వస్తూ ఉంటాం, వారం వారం వస్తుంటాం. వారం వారం వచ్చి ప్రతి శనివారం వచ్చి దేవుడి సేవ చేసుకుంటారు ఖాళీ ఉన్నప్పుడల్లా. మీకు దేవుడు బాగా కలర్ చూశారు కదమ్మా, మీకు ఏమైనా చెప్పినవి జరిగినాయా? పెద్దోళ్ళు ఏమన్నా అంటే మీ అమ్మ వాళ్ళు కానీ మీ ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా మీకు చెప్పినవి ఏమైనా ఉన్నాయా? వాళ్ళండి మాకేం చెప్పలేదు. నేను 10-12 ఏళ్ల పిల్లప్పుడు నేను చూసా. సౌండ్ కలర్ చూసారు? అది ఆడ నుంచి చూసారా? కలర్ చూసారా? ఆయన ఏమన్నా మాట్లాడారా లేదు మామూలుగా దూరం నుంచి చూసారా? ఆయన గురించి ఏమన్నారు? నువ్వు చెప్పమ్మా, నీకు తెలిసింది, నువ్వు కలర్ చూసింది. తెలిసింది అయ్యా, ఆడికొచ్చిండు, కమ్మవారి పాలెం వచ్చిండు, ఒక పందిరి కింద కూర్చునిండు, ఆడ గుండం దగ్గర వేసుకొని ఒక సాప వేసుకొని కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళని పసినీళ్ళు అడుగుతా ఉంటే చెప్తా ఉనిండు. అయ్యేమో 100 కోట్లు అవన్నీ చెప్తున్నాయి, ఏం మనకు అర్థం అయ్యాయి కాదు. అర్థం చేసుకొని పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు. ఏమన్నా ఈ పోయినా ఏం తీసుకోడు. ఆ పొగ అక్కడ అట్టడికి తీస్తే ఆ సాప్ కింద పెట్టించుకుంటాడు. ఆయన చెప్పినట్టు జరిగేదమ్మా? అందరికి ఆయన చెప్తే తప్పు ఉంది, అన్ని బాగానే అంటే స్వామి చెప్పి జరిగేదమ్మా. అందరూ నమ్మేవాళ్ళు ఆయన్ని, బాగా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ గుడి ఇక్కడే మేము చూసినప్పటికే ఆయన్ని నడిచేవాడు కాదు, డోలీలో తీసుకుపోయేవాళ్ళు. తలుపూరులో ఫస్ట్ చెప్పేవాళ్ళు అనేవాళ్ళు, ఆ డోలీలో తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. డోలీలో తీసుకొని పోయేవాళ్ళు. ఆయన తులసమ్మ అని ఒక ఆమె ఉంది, అవి ఆయనకి అన్ని చేసి పెట్టేది. చూసినట్టే ఉంది అక్క నాకు ఆ గుడి కాడ ఆయన చేసినట్టు అవన్నీ ఉంటాయి. మీకేమన్నా జరిగినాయి అమ్మ స్వామి చెప్పినాయా? మాకు అప్పుడు చెప్తాను, మాకు ఏం అంటే అమ్మ వాళ్ళకి కానీ తాతలకు కానీ, అంటే మీకు ఎవరైనా మీకు పెద్దోళ్ళు చెప్పింది ఏమన్నా? పెద్దోళ్ళ గురించి నాకు తెలియదు. అంటే ఆయన చెప్పింది ఇప్పుడు మాకు ఫలాంది జరగలేదు అంటే ఆయన కాడికి పోతే మంచిగానే జరిగిందని చెప్తున్నారు అందరికి, పెద్దోళ్ళకి. అదే అందరికి మంచిగానే జరిగిందని చెప్తున్నారు అందరూ. ఇక్కడ స్వామి ఇక్కడ నుంచి గొలగముడి వెలిగిపోయింది, నీకైనా తెలుసమ్మా? అవన్నీ తెలియదు. మీరు మా అమ్మమ్మ ఊరికి వచ్చింది తెలుసు, నాకు ఇంకేం తెలియదు. ఏదమ్మా అమ్మమ్మ ఊరు? ఇదే నాగలవల్టూరా? కమ్మవరపాలెం. అక్కడికి వచ్చేవాడు. మీరు ఇక్కడే ఉంటారమ్మా? నన్ను ఇచ్చింది ఊరే, మా అమ్మది ఊరే. మీరు ఇక్కడే గుళ్ళోని ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారమ్మా స్వామికి? శనివారం వస్తారు, వచ్చి స్వామికి సేవ చేసి వచ్చిన వాళ్ళకి అందరికి అన్నదానం పెట్టి పంపిస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం, గొలముల్లాగా నిత్య అన్నదానం చేస్తారమ్మా. ఎప్పుడు ఏమి అన్నం లేదు అనేది లేదే ఉండదు. ఎవరు వచ్చినా పెడతా ఉండేది. ఈ నాగలవెల్టూరులో శనివారం బాగా చేస్తారు, తక్కినప్పుడు లేదు అనేది.